నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రాఘవరెడ్డి కాలనీ వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగర పంచాయతీ పారిశుధ్య కార్మికులు అర్ధరాత్రి 2 గంటలకు ట్రాక్టర్లో చెత్తను సేకరించి తిరిగి వెళ్లే క్రమంలో నెల్లూరు నుంచి సంగం వైపు వెళ్తున్న లారీ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సుమంత్ తలకు గాయాలు కాగా పారిశుధ్య కార్మికుడు కర్రా దాసయ్యకు కాలికి గాయమైంది. గాయాల పాలైన ఇద్దరిని బుచ్చి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా అత్యవసర చికిత్స కోసం నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి హుటాహుటిన నెల్లూరు హాస్పిటల్కి చేరుకున్నారు. పారిశుధ్య కార్మికులకు పరామర్శించారు. వైద్య అధికారులకు మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి భరోసా కల్పించి ధైర్యం చెప్పారు. ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ పరారవుతూ ఉండగా ద్విచక్ర వాహనదారుడు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాడు. ముందు పోతున్నాను ముందు సంఘం సైడ్ పోతుంది, లారీ కూడా సంఘం సైడ్ వస్తుంది. ట్రక్కు కొట్టడంలో అతను మధ్యలో నిలబడిపోతుంది.